జీవనోపాధి రంగం తెలంగాణ గీత కార్మికుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కు సాయం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ సోదరులు, ఈ గౌడ సోదరులు తెలంగాణ రాష్ట్రంలో 3వ హైయెస్ట్ కమ్యూనిటీ బీసీలలో, 3వ హైయెస్ట్ కమ్యూనిటీ. ఫస్ట్ కమ్యూనిటీ వచ్చేసి ముదిరాజులు, సెకండ్ యాదవులు, థర్డ్ గౌడ్స్. ఈ హైయెస్ట్ కమ్యూనిటీలో ఒకటైనటువంటి గౌడ సోదరులకు లక్షలాది మంది తాడి చెట్ల మీద గీత కార్మికులుగా పనిచేసి బతుకుతా ఉన్నారు, జీవనోపాధి పొందుతా ఉన్నారు. ఈ గౌడ్ల సంక్షేమం కోసం కార్పొరేషన్ ద్వారా వాళ్ళకు ఫైనాన్స్ క్రియేట్ చేసి వాళ్ళకు లోన్లు ఇచ్చి తద్వారా వాళ్ళని పైకి తీసుకొస్తాం. దానికోసం 70 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. 70 కోట్లు, 19 కోట్లు ఖర్చు పెట్టిరు. నేను అడిగిన, అయ్యా నువ్వు స్వయాన గౌడు కదా మంత్రి, ఏమైనా సిగ్గు అనిపిస్తలేదా? మీరే మంత్రిగా ఉన్నారు కదా, 70 కోట్లు ఖర్చు పెడతా అని నువ్వు హక్కులస్తులు ఉండి 19 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. నీది ఏం ప్రభుత్వం, నీదేం మంత్రి పదవి అని అడిగిన. అయితే 70 కోట్లు ఖర్చు పెడతామని నా గౌడ సోదరులకు 19 కోట్లు ఖర్చు పెట్టింది. ఎవడు తిన్నాడు? గౌండ్ల సొమ్ము ఎవడు తిన్నాడు? దాదాపుగా 41,000 కోట్లు, 51 కోట్లు గౌడ్ల సొమ్ము, 51 కోట్లు మా గౌడన్నల సొమ్ము ఈ రెడ్లు తిన్నారు. చేనేత కార్మికులు ఎంత అద్భుతమైనటువంటి చేనేత కళలు మనక్కడ సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల, ఇట్లా అనేక మంది చేనేత కార్మికులు బతుకుతా ఉన్నారు. ఈ బతుకుతున్నటువంటి చేనేత కార్మికులకు మేము ఆర్థిక సాయం చేస్తాం. ఎంత చేస్తాం? 450 కోట్ల రూపాయలు సాయం చేస్తాం చేనేత కార్మికులకు అని చెప్పారు. కానీ చేసింది ఎంత? 168 కోట్లు. ఈ చేనేత కార్మికులకు సంబంధించినటువంటి దాదాపు 282 కోట్లు చేనేత కార్మికులది, మా శాలది, మా పద్మశాలది, మా మార్కాండేయ వారసులది. 280 కోట్ల సొమ్ము తిన్నాడు రేవంత్ రెడ్డి. 280 కోట్ల మా పద్మశాలిల సొమ్ము తిన్నాడు రేవంత్ రెడ్డి. 10 నెలలు అయింది, ఇంకెక్కడికి అయిపోయాయి. 22 బీసీ కార్పొరేషన్లు మరియు రాజీవ్ యువ వికాసం, 22 బీసీ కార్పొరేషన్లు పెడతాం. బీసీ కార్పొరేషన్ నుంచి ఆ కార్పొరేషన్ లో ఉన్నటువంటి ప్రజలకు మేము ఫైనాన్సులు ఇస్తాం, లోన్లు ఇస్తాం, బతుకుదేరు చూపిస్తాం. దానికోసం 4,102 కోట్లు పెడతాం. మనం యువ వికాసం పెడతాం. ఇంకా బీసీలు మీరు ఎంటర్ప్రీనర్స్ కావాలి, మీరు 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు మీకు సబ్సిడీలు ఇస్తామని చెప్పి అప్లికేషన్లు తీసుకున్నారు కదా రాజీవ్ యువ వికాసం కింద. 4,102 కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెడతామని చెప్పి 13 కోట్లయ్యా. 13 కోట్లు దేనికి పెట్టిరంటే ఆ కార్పొరేషన్ చైర్మన్ల జీతాలకు. ఒక్క అనా పైసా కూడా ఈ 22 కార్పొరేషన్ల ద్వారా ఒక్క బీసీ బిడ్డ కూడా సాయం చేయలే ఈ దొంగ ప్రభుత్వం, ఈ రెడ్ల ప్రభుత్వం. ఇగో 4,622 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి 201 కోట్లు మన ముఖాన కొట్టి మన జీవనోపాధి కోసం ఈ 201 కోట్లను మన ప్రజలకు పంచితే నెలకు 95 పైసలు బీసీలకు బిచ్చం వేసి కొట్టిరు. 95 పైసలు.